హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. మీరు ఏదైతే మనసులో కోరికలు ఉన్నాయో, ఏవైతే కావాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా తొందరలోనే యూనివర్స్ మీకు ఇవ్వాలని నేను నా ప్రేయర్లోను, నా మెడిటేషన్లోనూ అయితే యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ని మీరైతే రీచ్ అవుతారు. సో మీరు బిలీవ్ చేయండి, తప్పకుండా నమ్మకంతో ఉండండి. మీ నమ్మకమే మీకు చక్కటి బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా యూనివర్స్ మీకు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి విషయానికి కూడా మీకు ఏదైతే జరుగుతుందో, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అయితే వస్తున్నాయో వాటన్నిటికీ కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చక్కగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. అందరూ కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. స్ట్రాంగ్గా ఉండండి. ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి. ఎవరైతే మీరు రీడింగ్ చేయించుకోవాలి, మీ పర్సనల్ లైఫ్ గురించి, ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, కెరియర్ కానీ, లేదా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, దేని గురించైనా మీరు రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటే నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సేమ్ డే మీరు పేమెంట్ అయిన తర్వాత సేమ్ డే మీకు రీడింగ్ అనేది అయిపోతుంది. పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్సేనండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. సో ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. ఇంకా మీరు ఎవరైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు లింక్ అయితే రావడం జరుగుతుంది. నేను ఏదైనా చెప్పేటప్పుడు కూడా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. సో మీకు ఈజీగా ఉంటుంది మీ దగ్గరికి అది రిసీవ్ చేసుకోవడానికి. సో ఇంకా ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము చూస్తాము అనుకుంటే కంటిన్యూషన్గా ఎండింగ్ వరకు చూడండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ అవసరం అవుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా రీడింగ్ని అయితే షేర్ చేయండి. సో ఇప్పుడైతే మీ ఆరాన్ని క్లెన్స్ చేసుకుందామండి. ఆరాన్ని క్లెన్స్ చేసుకోవడం తెలుసు కదా అందరికీ కూడా. సో ఆరాన్ని అయితే క్లెన్స్ చేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడైతే మనం మీ సెల్ఫ్ కేర్ ఏ విధంగా ఉంది అంటే మీ మీద మీకు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంది, మీ సెల్ఫ్ కేర్ ఏ విధంగా ఉంది అనేది యూనివర్స్ ఏం చెప్తుంది అనేది మనం చూసేద్దామండి. అందరూ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. యూనివర్స్ మీకు కరెక్ట్గా మీకు ఏ టైంలో ఏం కావాలి అనేది యూనివర్స్ చూసుకుంటుంది. ఎవరు కూడా కార్డ్స్ కనిపించట్లేదు అని అయితే ఫీల్ అవ్వద్దు. నేను ప్రతి కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డార్క్ రీడింగ్ అండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ఇది నార్మల్ రీడింగ్ కాదు, డార్క్ రీడింగ్. సో డార్క్ రీడింగ్ అవ్వడం వల్ల ఏంటంటే చీకటిగా అనిపిస్తుంది. కానీ యాక్యురేట్ రీడింగ్స్ అంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ చాలా చాలా బాగా కనెక్ట్ అయిపోతాయి డార్క్ రీడింగ్లో. సో అందుకనే నేను డార్క్ రీడింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను.
నార్మల్ రీడింగ్లో కొంచెం తక్కువగా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి. కానీ ఈ డార్క్ రీడింగ్లో మాత్రం ఖచ్చితమైన రీడింగ్ అనేది వచ్చేస్తుంది. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చాలా చాలా రెజనేట్ అయిపోతుంది. సో మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు నాకైతే చెప్పండి. నాకైతే మీరు కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడైతే నేను రీడింగ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ ఏ వారియర్, బ్రేవ్ అండ్ రీసైలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్. మీరు ఒక వారియర్ లాగా, అంటే ఒక సైనికుడిలాగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా సైలెంట్గా, అంటే మీ ఎయిమ్ ఎలా ఉంటుందంటే గోల్ మీదే ఉంటుంది మీ ఫోకస్ అంతా. సో మీ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా చక్కగా ధైర్యంతో ఒక వారియర్ లాగా, ఒక సైనికుల్లాగా మీ ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేస్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఇంకా ఏం చెప్తుంది యూనివర్స్ మీ గురించి? ఐఎమ్ ఇన్స్పైరింగ్ పీపుల్ త్రూ మై వర్క్. మీరు మీ వర్క్ ద్వారా, అంటే మీ ఎఫిషియన్సీ, మీ టాలెంట్, మీ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసును అట్రాక్ట్ చేసుకోగలుగుతారు, ఇన్స్పైర్ చేయగలుగుతారు. వాళ్ళ మనసుల్లో మీకంటూ ఒక ప్లేస్ని, మీకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకోగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చెప్తుంది? ఐ హ్యావ్ ది కరేజ్ టు పర్స్యూ మై డ్రీమ్స్ ఫియర్లెస్లీ. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ కళలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా అయి ఉండొచ్చండి. మీ యొక్క పర్సనల్ లైఫ్ గురించి కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ గురించి కానీ, లేదా మీ యొక్క మనీ రిలేటెడ్గా కానీ, లేదా మీ యొక్క జాబ్, కెరియర్, బిజినెస్, వేటి గురించి అయినా కూడా ఎట్లా ఉంటారంటే మీరు ఒక సాహసంతో కూడిన వ్యక్తిలాగా ఏ విషయంలోనైనా కూడా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భయం లేకుండా మీరు చేసుకోవడానికి, అంటే సొంతం చేసుకోవడానికి మీరు ట్రై చేస్తూ ఉంటారంట. ఇంకా ఎలా ఉంటుందంటే మై ఎనర్జీ క్రియేట్స్ మై రియాలిటీ, వాట్ ఐ ఫోకస్ ఆన్ ఈజ్ వాట్ ఐ విల్ మేనిఫెస్ట్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని మీరు నిజ జీవితంలో రప్పించుకోవడానికి, అంటే మీ కళలు కానీ, మీ డ్రీమ్స్ కానీ, మీ ఆశలు కానీ, మీ ఎయిమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో మాకు ఫలానాది కావాలి అని, వాటిని నిజ జీవితంలో సొంతం చేసుకోవడానికి మీరు మేనిఫెస్ట్ చేసుకోగలిగిన క్రియేటివిటీ, రియాలిటీలోకి, రియల్ లైఫ్లోకి వాటన్నిటిని తెచ్చుకోగలిగిన ఒక కేపబిలిటీ, అలాంటి ఎనర్జీ మీ దగ్గర ఉందంట. యూనివర్స్ చెప్తుంది. ఇవన్నీ నేను చెప్తున్నావు కాదండి, యూనివర్స్ మీకు అంత మంచి విల్ పవర్ ఉంది మీలో, అంత మంచి ఒక ఏంటంటే ఒక క్వాలిటీ మీలో దాగి ఉంది అనేది యూనివర్స్ మీకు ఒక డివైన్ మెసేజ్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్తుందంటే ఐ సీ బ్యూటీ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ మీ దట్ ఐ యూజ్డ్ టు థింక్ వేర్ బ్రోకెన్. ఎక్కడైతే నేను పోగొట్టుకున్నానో అక్కడే నా బ్యూటీ అనేది ఉంది. దాన్ని నేను తిరిగి పొందడానికి మీ సాయశక్తుల మీరు మీ యొక్క విల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా గెయిన్ చేసుకోగలుగుతారంట. అంటే ఏదైనా విషయంలో మీరు లాస్ అయిపోతున్నాము అనే విషయంలో కూడా, మీరు ప్రతి విషయంలో కూడా మీ లాస్లో కూడా మీ బ్యూటీని, అంటే మీ యొక్క తెలివితేటలని కానీ, అందం కాదండి ఇక్కడ, అందమా అని కూడా అనుకోవచ్చు, తెలివితేటల్ని, మీ యొక్క చాకచక్యాన్ని అన్నిటినీ కూడా చక్కగా ప్రదర్శించగలుగుతారండి. ఏ విషయంలో మీరు ఎక్కడైతే బాధపడ్డారో, ఎక్కడైతే పెయిన్ ఫీల్ అయ్యారో, ఎక్కడైతే మేము అనుకున్నది సాధించలేకపోయామో అని అనుకున్నారో వాటిలో మీరు కోరుకున్నది మీరు పొందడానికి మీరు అట్లాంటి టాలెంట్ని మీరు చూపించగలుగుతారు అనేది యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. సో చూసారు కదండి, యూనివర్స్ ఎంత రైట్ టైంలో చక్కగా మీ గురించి మీకే తెలియని విషయాలను చెప్తుంది. అంటే చాలామందికి ఏమవుతుందంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం అనేది పోతుందండి, హోప్ లూజ్ అయిపోతారు, ఇంకా మేమేమి చేయలేము అనుకుంటారు. కానీ అది కాదు, మీరు మీ క్యారెక్టర్ ఉంది, మీ ఇన్నర్ క్యారెక్టర్ వేరే ఉంది అనేది రీడింగ్ ద్వారా యూనివర్స్ మీకు తెలియచేస్తుంది. సో తప్పకుండా దాన్ని మీరు యూజ్ చేసుకోండి. యూనివర్స్ ఇచ్చే ప్రతి ఆఫర్ని కూడా మీరు కరెక్ట్గా కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రీడింగ్స్కి మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నారో ఖచ్చితంగా మీలో ఆ టాలెంట్ ఉంటేనే మీలో ఒక మార్పు జరగబోతుంది అని మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ దొరికితేనే ఈ రీడింగ్స్లోకి మీరు రాగలుగుతారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు కామెంట్స్ చేయడమే కాకుండా నాకు వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు, పర్సనల్ మెసేజ్ ఖచ్చితంగా పెడుతున్నారండి. పాపం వాళ్ళు పెట్టే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము మీ రీడింగ్స్ చూసిన తర్వాత మా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి మేడం,
మా లైఫ్ చాలా స్ట్రాంగ్ అయింది, మేము చాలా బాగున్నాము, హ్యాపీగా ఉన్నాము అని చెప్తున్నారు. పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళైతే ఇంకా అప్రిషియేట్ అవుతున్నారు. ఎందుకంటే చాలా చాలా వాళ్ళ లైఫ్ మంచిగా టర్న్ అయింది, మంచిగా మేము అనుకున్నది మేము సక్సెస్ఫుల్గా సాధిస్తున్నాము, మాకు మంచిగా జరుగుతుంది అనేది వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. సో అందరూ కూడా అందుకనే నేను మరీ చెప్తున్నాను, చక్కగా బిలీవ్ చేయండి. బిలీవ్ చేసిన ప్రతిదాన్ని కూడా మీరు హ్యాపీగా రీచ్ అవుతారు. సో మీరు మాత్రం మీ యొక్క ఏదైతే సామర్థ్యం ఉందో, ఏదైతే మీ యొక్క క్యాపబిలిటీ ఉందో దాన్ని లూజ్ చేసుకోకండి, దాన్ని పోగొట్టుకోకండి. సో ఇప్పుడైతే ఏంజల్స్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దామండి. ఏంజల్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నాయో. ఏంజల్స్కి మీరు అందరూ కూడా ప్రేయర్ చేసుకోండి. ఏంజల్స్ తప్పకుండా మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయి అనేది చూద్దామండి. ఎవరు కూడా కార్డ్స్ కనిపించట్లేదు అనేది మాత్రం అనుకోకండి. నేను అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అనిపించేలాగే పెడతాను. ఇన్ కేస్ కనిపించకపోయినా ప్రాబ్లం అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో టెన్షన్ అయితే తీసుకోకండి. ఇక్కడ ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నాయంటే న్యూ బిగినింగ్స్ ఉండబోతున్నాయంట మీ లైఫ్లో. న్యూ బిగినింగ్స్ ఆల్రెడీ ఇది మనం లాస్ట్ 2 రీడింగ్స్లో కూడా ఇది వచ్చింది. ఆల్మోస్ట్ న్యూ బిగినింగ్స్ అనేవి ఉంటాయంట. ఏదైతే మీకు వండర్ఫుల్ జర్నీ కావాలి అని మీరు కోరుకుంటున్నారో, అట్లాంటి మీరు కోరుకున్నది, మీకు అవసరమైన నీడి ఏదైతే ఉందో అట్లాంటి న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది ఏంజల్స్ అయితే మీకు మెసేజ్ రూపంలో అందించడం అయితే జరుగుతుందండి. ఇంకా ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే హెల్ప్ టు హీల్. మీకు ఏదైతే బాధ ఉందో, మీకు ఏదైతే పెయిన్ ఉందో, మీరు ఏ విషయంలోనైతే బాధపడుతున్నారో, ఒకవేళ మీరు పర్సనల్ ఎమోషనల్ కనెక్షన్స్లో కానీ, లేదా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, కెరియర్లో కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ పాయింట్స్లో ఏదైతే మీరు బాధను అనుభవిస్తున్నారో, పెయిన్ అనుభవిస్తున్నారో వాటన్నిటికీ కూడా ఒక కాంపెన్సేషన్ అనేది మీకు లభిస్తుంది. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో, మీ పెయిన్ ఏదైతే ఉందో అది హీల్ అవ్వడానికి మీకు మేము హెల్ప్ అనేది చేయగలుగుతాము, హెల్ప్ చేస్తాము అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి. సో ఏంజల్స్ చూసారా ఎంత చక్కటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాయో. పవర్ ఆఫ్ ప్రేయర్ రూపంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని ఏంజల్స్కి కన్వే చేయమని ఏంజల్స్ అయితే మీకు మెసేజ్ రూపంలో అందించడం జరుగుతుందండి. మీరు ప్రేయర్ చేయడం వల్ల, మీరు ఏంజల్స్కి ప్రతిదీ విషయం చెప్పడం వలన మీరు ఆ ఏంజల్స్ నుంచి ఏదైతే మీకు హీలింగ్ ప్రాసెస్ కావాలో, ఏదైతే మీరు కోరుకున్న ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీషన్ అనేది జరుగుతుంది. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. మీరు ఏదైతే పోగొట్టుకున్నామో అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా కాంపెన్సేషన్ రూపంలో మీరు మళ్ళీ రిటర్న్ పొందగలుగుతారు. ఇంకా మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్ విషయంలో, కనెక్షన్ విషయంలో మీరు ఎవరైతే ఫీల్ అవుతూ బాధపడుతూ మీరు ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వారికి కూడా మీరు ఒక జాయ్ఫుల్ ఎంజాయ్మెంట్ మోడ్లో మీరు ఉండగలుగుతారు అనేది ఏంజల్స్ మెసేజెస్ అండి. సో చూసారు కదా ఏంజల్స్ ఎంత చక్కటి మెసేజెస్ని అయితే అందిస్తున్నాయో. సో ఇప్పుడైతే మనం డివైన్ మెసేజెస్కి వెళ్ళిపోదాం. ఏం మెసేజెస్ వస్తున్నాయి, డివైన్ మెసేజెస్ ఏమి ఇస్తుంది యూనివర్స్ అనేది చూద్దామండి. సో మీరు అందరూ కూడా బిలీవ్ చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్నది యూనివర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏం కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి చెప్పండి. మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి. మీకు దేనిలో మీకు రిజల్ట్ రావాలి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలండి. సో నేను ప్రతి కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా కార్డ్స్ గురించి మాత్రం టెన్షన్ పడకండి. ఓన్లీ ఎక్స్ప్లెనేషన్స్ వినండి. మీకు ఏది రెజనేట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది ఆలోచించుకోండి. సో యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది వినండి. మీకు అది యూజ్ అవుతుందా లేదా అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు త్వరగా చెప్పింది వినాలి. చూడటం కంటే, అంటే ఇక్కడ కెమెరా చిన్నగా ఉంటుంది, స్క్రీన్ పైన అంతా కూడా చూపించలేము ఇక్కడ. సో దానివల్ల కూడా మనకేంటంటే ప్రతిదీ కూడా నేను కెమెరాకి ఫోకస్ చేస్తూ చూపించడానికి మీకు ఇబ్బంది అవుతుంది. సో కానీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదైతే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో కాబట్టి నేను చెప్పే ప్రతి పాయింట్ని ఎప్పుడు యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది, అసలు ఏ టైంలో మీరు
ఎలా ఉండాలి అనేది చెప్తుంది. లైఫ్లో ఏం చేంజెస్ వస్తున్నాయి అనేది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో అయితే అట్లాంటి చేంజ్ అనేది జరుగుతుంది. హ్యాపీగా ఉండండి. ముందు బిలీవ్ చేయండి యూనివర్స్ని. కరెక్ట్గా మీరు కోరుకున్నవి ఎందుకు జరగాలి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, మీరు ఇచ్చే ప్రతి దానికి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, మార్పు అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడైతే మీకు ఏమేమి వచ్చినాయి అంటే, ఐ ఫీల్ లోన్లీ. ఏ విషయంలోనో మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారట. ఎందుకంటే మేబీ అది ఎమోషనల్ కనెక్షన్స్ ఓవర్ అయిపోయినాయి అంట. అంటే ఇక్కడ 2 కార్డ్స్లో ఎలా ఉందంటే, ఐ ఫీల్ లోన్లీ అండ్ ఎమోషన్స్ ఓవర్ హీల్ మీ. ఎమోషన్స్ మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే ఓవర్గా హీల్ చేస్తున్నాయి, ఇది చేస్తున్నాయంట. ఎందుకంటే మీరు ఏదైతే బిలీవ్ చేశారో అట్లాంటి ఎమోషన్స్ని మీరు క్యారీ చేయలేకపోతున్నారు. సమ్టైమ్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అన్నట్లు మీ ఫీల్ ఉంది. కానీ అక్కడ మోసం జరుగుతుందా లేదా, వాళ్ళు మాకు అబద్ధం చెప్తున్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అబద్ధం చెప్తున్నారా లేదా అనేది కంటే మీకు ఎక్కువగా దాని మీద నమ్మకం ఎక్కువగా ఉండి దాని మీద ఎక్కువగా మీరు డిపెండ్ అయిపోవడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది అనేది కూడా యూనివర్స్ చెప్తుంది. సో మీ ఎమోషనల్ కనెక్షన్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ పార్ట్నర్, మీ సోల్మేట్ మీకు దూరంగా ఉన్నా, లేకపోతే వారు మీకు టైం ఇవ్వలేకపోయినా, లేదా వాళ్ళు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో పెట్టేసిన మీకు ఎలా అనిపిస్తుందంటే, ఐ ఫీల్ లోన్లీ, చాలా చాలా ఒంటరి అయిపోయాము, చాలా బాధపడుతున్నాము, ఈ పెయిన్ ఎలా తగ్గుతుంది, ఇట్లాంటిగా మీరు ఆలోచిస్తున్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో, ఎవరైతే ఇట్లా మేము ఆలోచిస్తున్నాం మేడం అని అంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు చెప్తే తెలుస్తుంది నాకు. సో యూనివర్స్ ఇచ్చిన మెసేజెస్ అన్నీ కూడా మీకు రెజనేట్ అవుతున్నాయి అనేది. సో నెక్స్ట్ ఏం చెప్తుందంటే, ఐ డోంట్ వాంట్ టు బీ హూ యూజ్డ్ టు బీ యూ, డిజర్వ్ బెటర్. ఎలా అంటే ఎవరైతే మమ్మల్ని వాడుకున్నారో అది ఎలా వాడుకున్నారంటే వాళ్ళ అవసరాలకి మమ్మల్ని వాడుకున్నారు. ఇంకా కొంచెం బెటర్గా మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క చేష్టలు కానీ ఉంటే మాకు బాగుండేది అనేది మీ ఫీలింగ్ అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే ఎమోషనల్ కనెక్షన్స్లో కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ, లేదా మీ జాబ్ రిలేటెడ్గా, బిజినెస్ రిలేటెడ్గా, ఇట్లా ఫైనాన్షియల్ రిలేటెడ్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారని చెప్తుందంటే యూనివర్స్, మమ్మల్ని బాగా వాడుకున్నారు, వాళ్ళ అవసరాలకి మమ్మల్ని వాడుకున్నారు, కానీ ఈ విధంగా కాకుండా వేరేలాగా కొంచెం ఇంకా మమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తే బాగుండేది, మమ్మల్ని మంచిగా వాళ్ళ అవసరాలకి వాడుకున్నారు కానీ మా మనసు తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తే బాగుండేది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్తుందంటే, యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ. మీరు ఎవరినైతే ఎమోషనల్ కనెక్షన్స్లో కనెక్ట్ అయ్యారో, ఎవరినైతే మీ సోల్మేట్ అనుకున్నారో, ఎవరితోనైతే మీ లైఫ్ అనుకున్నారో, లేదా ఎవరైతే మా రిలేటివ్స్ అనుకున్నారో మిగతా విషయాలలో, ఫైనాన్షియల్, లేదా ఎవరైతే నా కొలీగ్స్ నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారని మీ జాబ్ రిలేటెడ్గా అనుకున్నారో, లేదా బిజినెస్లో వీళ్ళు నన్ను చక్కగా మోటివేట్ చేస్తున్నారని ఎవరినైతే ఫీల్ అయ్యారో, వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో, వాళ్ళే మిమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారేమో అని మీకు అనిపించినప్పుడు మీరు చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, అలోన్గా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎలా ఉందంటే, మీరు మమ్మల్ని అంత గురిపెట్టడం దేనికి, అంతలాగా మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేయడం దేనికి, ఐఎమ్ ఆబ్సెస్డ్ విత్ యూ. ఎందుకు మేము మమ్మల్ని అంత ఎడిక్ట్ చేశారు, మీ లవ్ కానీ, మీ ఎమోషనల్కి కానీ, ఎమోషన్స్కి కానీ, లేదా మీ యొక్క అలవాట్లకు కానీ, ఎందుకు మమ్మల్ని, మీ రిలేషన్షిప్కి కానీ మమ్మల్ని ఎందుకు అంత ఎడిక్ట్ చేశారు అనేది కూడా మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఆ విషయంలో కూడా మీరు ఇప్పుడు వాళ్ళు మీతో ఇంతకు ముందు ఉన్నట్లు లేకపోవడం వల్ల మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారేమో అనే భయం కూడా మీలో ఉంది అనేది కూడా యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ వాంట్ టు బీ అలోన్. ఈ సమయంలో మీరు అలోన్గా ఉండడానికి ఏది కూడా మీకు నచ్చటం లేదు, మీరు అలోన్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు మమ్మల్ని ఇంకా వదిలేస్తారేమో అనే ఒక భయం మీలో ఉంది, మీరు ఆ విషయాలకి భయపడుతున్నారు. ఏం జరుగుతున్నా కూడా మీలో స్ట్రాంగ్ ఎనర్జీస్ అనేవి మీరు ఆపుకోకండి, వాటిని కంటిన్యూషన్గా మీరు
మీరు అనుకున్న విషయాలను సాధించడం కోసం వాటిని అన్నిటినీ కూడా ఉపయోగించుకోండి. యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది, ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తాయి. మీలో కూడా ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇస్తుంది గైస్. సో కానీ మీరు వాటిని అన్నిటినీ గుర్తించలేని టైంలో మీరు ఉన్నారు. కొంతవరకు మీలో మీరు ఏది జరుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఎవరినైతే మీ సోల్మేట్ అనుకున్నారో, ఎవరైతే మీ రిలేటివ్ అనుకున్నారో, ఎవరైతే మీ రోల్ మోడల్ అనుకున్నారో, ఎవరైతే మీ ఎమోషనల్ కనెక్టర్ అనుకున్నారో వాళ్ళ చేతిలోనే మీరు మీ ఆలోచనలన్నీ వాళ్ళ చుట్టే తిరుగుతూ వాళ్ళతోనే ఉండిపోతూ మిమ్మల్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. మీ విల్ పవర్ని మీరు గుర్తించక మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో అవి చెయ్యలేకపోతున్నారు. లోన్లీగా ఫీల్ అయిపోతున్నారు, ఎమోషన్స్తోనే మీరు వీక్ అయిపోతున్నారు. సో అదంతా కరెక్ట్ కాదు. మీరు మీ గురించి ఆలోచించండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీ లైఫ్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. మీకంటూ ఒక స్టామినా ఉంది, మీకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంది. అవన్నీ మనం ముందే మీ స్ట్రెంగ్త్ కార్డ్స్ అన్నీ కూడా మనం ముందే తీసాం. ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్ చేయబోతున్నాయి. సో ఎవరు కూడా అలోన్గా ఫీల్ అవ్వటం కానీ, రిజెక్షన్కి భయపడిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ చెయ్యొద్దు అని యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.